ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. సకల సృష్టికి మూలం శక్తి. సృష్టి స్థితి లయాత్మకమైన శక్తిని పలు విధాలుగా దర్శించుకుంటున్నాం. శక్తిని ఏ పేరుతో వ్యవహరించినా ప్రకటించే చైతన్యం ఒకటే. ఆ శక్తే ఆదిశక్తి, మూలశక్తి, చిత్ శక్తి. ఈ జగత్తంతా చిత్ శక్తి లీలా విలాసమే. ఈ ప్రకృతి శక్తి వివిధ శక్తులుగా, విభిన్న దేవతా స్వరూపాలుగా వ్యక్తమవుతోంది. అలాంటి ప్రకృతి స్వరూపాలలో విలక్షణ మూర్తి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. గ్రామ ఎల్లల్లో ఉండే అమ్మగా, ఎల్లరను అనగా అందరినీ బ్రోచే ఎల్లరమ్మగా రేణుకా ఎల్లమ్మ తల్లి ఖ్యాతిగాంచింది. ఆ పరంపరలోనే బోధన్ పట్టణంలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం సర్వశోభితంగా వర్ధిల్లుతోంది. చారిత్రక, మహిమాన్విత విశేషాలెన్నో కలిగిన బోధన్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ విశేషాలు ఈనాటి మన ఆలయాలు కార్యక్రమంలో విందాం. ఆ జగన్మాత కృపకు పాత్రులమవుదాం. మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఊరూరా రేణుకా ఎల్లమ్మ మందిరాలు ప్రకటితమవుతూ ఉంటాయి. అయితే ఈ ఆలయాలన్నింటిలో పేరెన్నికగాంచింది బోధన్ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ మందిరం. రేణుకాదేవి మాతృశక్తికి ప్రతీక. గ్రామ లేదా పట్టణ సరిహద్దుల్లో ఇళ్లల్లో ఉంటూ గ్రామానికి, పట్టణానికి ఎలాంటి అరిష్టం రాకుండా, దుష్ట శక్తులు చొరబడకుండా అమ్మ సదా రక్షిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ తల్లిని ఎల్లమ్మ తల్లిగా భక్తులు ఆరాధించుకుంటారు. బోధన్ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏకచక్రేశ్వరాలయానికి అతి దగ్గరలోని, అంటే కూతవేటు దూరంలోని శ్రీ రేణుకామాత ఆలయం అలరారుతోంది. ఈ గుడికి కూడా ఏకచక్రేశ్వరాలయానికి ఉన్నంత చరిత్ర ఉంది. ఇక్కడి రేణుకామాత మందిరం గురించి చాలా కథలు ఇక్కడ వినబడుతూ ఉంటాయి. బోధన్ అనే పేరు రావడానికి కారణం కూడా ఈ రేణుకా ఎల్లమ్మేనట. బోధనను పూర్వం బహుధాన్యపురం అని, ఈ గుడి ఉన్న స్థలాన్ని ఏకచక్రాపురం అని పిలిచేవారట. గనగాన గంటల్లో నా మా ఎల్లమ్మ ఘనమైన దేవతవే మా ఎల్లమ్మ. గనగాన గంటల్లో నా మా ఎల్లమ్మ ఘనమైన దేవతవే మా ఎల్లమ్మ. దీపాల కాంతుల్లో నా మా ఎల్లమ్మ దివ్య స్వరూపినివే మా ఎల్లమ్మ. దీపాల కాంతుల్లో నా మా ఎల్లమ్మ దివ్య స్వరూపినివే మా ఎల్లమ్మ. మా పాడి పంటల్ని పైలంగా చూసేవు, మా పిల్ల పాపల్ని క్షేమంగా చూసేవు, ఇంటిల్లి పాదిని సల్లంగా చూసేవు, ఇంటిల్లి పాదిని సల్లంగా చూసేవు, ఇంటిల్లి పాదిని సల్లంగా. అమ్మా ఎంత గొప్ప తల్లివో మా ఎల్లమ్మ, ఏ తీరు నిన్ను గొల్తుమో మా ఎల్లమ్మ. ఎంత గొప్ప తల్లివో మా ఎల్లమ్మ, ఏ తీరు నిన్ను గొల్తుమో మా ఎల్లమ్మ. మండపాన పూజలో మా ఎల్లమ్మ దండిగా నీకు చేద్దుమో మా ఎల్లమ్మ. మండపాన పూజలో మా ఎల్లమ్మ దండిగా నీకు చేద్దుమో మా ఎల్లమ్మ. బోధన్ నగర పశ్చిమ దిశలో 1.5-2 మైళ్ళ దూరంలో
హరిద్రా నది ప్రవహిస్తుంది. నది ఒడ్డున రాళ్లతో నిర్మించిన చిన్న గుడి ఉంది. అక్కడే పుష్కరిణి తీర్థముంది. ఇది మాత జన్మస్థానం. రేణుకామాత మామిడి చెట్టులోనే వెలిసింది. పాండవులు ఇక్కడే ఇదే మందిరంలో మాత దర్శనం చేసుకున్నారు. వ్యాస మహర్షి రాసిన ఏకచక్ర నగర మహత్యంలో దీనికి సంబంధించిన ఆధారాలున్నాయి. బోధన్ పట్టణంలోని శ్రీ జగదాంబ రేణుకామాత మందిరం ఎన్నో ఆసక్తికర చారిత్రక కథనాలతో మరెన్నో మహిమాన్విత విశేషాలతో స్థల పురాణం గురించి చెప్పబడుతోంది. మరి ఆ అంశాలేమిటో మనము విని తరిద్దాం రండి. బోధన్ పట్టణానికి నైరుతి దిశలో హరిద్రా నది ఉంది. దీని తీరంలోనే 5000 సంవత్సరాల క్రితం విశ్వపాలిని రేణుకామాత మందిరం ఉండేది. ఏకచక్ర నగర వర్ణనలో ఈ విషయం చెప్పబడింది. విశ్వపాలుడు అనే రాజు ఏకచక్ర నగరాన్ని పాలించేవాడు. అతడు దేవికి పరమభక్తుడు. అందువల్ల అతడు మాహూర్ క్షేత్రానికి వెళ్ళి రేణుకామాత దర్శనం చేసుకొని వచ్చేవాడు. అతడు వృద్ధుడైన పిదప మాత బహుధాన్యపురంలోనే ప్రతిష్ఠితం కావాలనే కోరికతో మాహూర్ వెళ్ళి మాత ముందు తన కోరికను ప్రకటించాడు. రాజు భక్తికి మెచ్చిన మాత బహుధాన్యపురం రావడానికి సమ్మతించింది. విశ్వపాల రాజు పరశురామ సహిత రేణుకామాత విగ్రహాన్ని తెచ్చి హరిద్రా నది తీరంలో ప్రతిష్ఠించి పూజాధికాలు నిర్వహించాడు. కొంతకాలం తరువాత పాండవులు వనవాసం చేస్తూ ఏకచక్ర నగరానికి వచ్చారు. ధర్మరాజు దేవి స్తోత్రం పఠించాడు. భీముడు పరశురామ స్తోత్రాన్ని పఠించాడు. ఈ విషయం వ్యాస మహర్షి రాసిన ఏకచక్ర నగర మహాత్మ్యంలో వర్ణించబడింది. దీన్ని బట్టి రేణుకామాత అతి ప్రాచీన కాలంలోనే బహుధాన్యపురంలో ప్రతిష్ఠితమైందనే విషయం తెలుస్తోంది. హరిద్రా నది తీరంలో మాత విశ్వపాలిని నివాసం చాలా కాలంగా ఉంది. ఆ తరువాత నాటి రాజుల పాలనలో అమ్మవారికి పూజ అర్చనాధికాలు చాలా కాలంగా ఆగిపోయాయి. గుడి కూడా శిథిలమై ఉండడం ఇంకా ఇతర కారణాల వల్ల మాత అక్కడి నుండి అదృశ్యమైపోయింది. అక్కడికి దగ్గరలో గల మామిడి చెట్టు దగ్గర భక్తుల కోరికల్ని తీర్చడానికి తాను ప్రత్యక్షం కావాలనుకున్నది. భక్తులతో సుగుణ భక్తిని ప్రకటింపచేయడానికి విశ్వపాలిని మాత మామిడి చెట్టు నుండి పసుపు మరియు గవ్వల రూపంలో రాలడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని బోధన్ దేశ్పాండేకు మాత స్వప్నంలో కనిపించి నన్ను ప్రతిష్ఠించమని కోరింది. ఆయన ఆ స్వప్నాన్ని మొదట పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత జగదాంబ మాత బోధన్ దేశ్ముఖ్ కలలో మళ్లీ కనిపించి తాను సుగుణ రూపంలో ప్రత్యక్షమవుతాననే కోరికను ప్రకటించింది. దేశ్ముఖ్ గారు మాత భక్తులు. తనకు వచ్చిన స్వప్నం గురించి ఆలోచించసాగారు. ఆయన మాత ముందు మనస్ఫూర్తిగా ప్రార్థించి తన ఇంటి పూజ గది ముందే ఆయన నిద్రించాడు. తనకు రాత్రి వచ్చిన స్వప్నం యొక్క అర్థం తెలుపమని ప్రార్థించాడు. ఆ రోజు రాత్రి అమ్మవారు దేశ్పాండేకు స్వప్నంలో మళ్లీ కనిపించి, నేను హరిద్రా నదీ తీరంలో మామిడి చెట్టుపై నివసిస్తున్నాను. ఆ మామిడి వృక్షం నుండి ప్రతి మంగళవారం శుక్రవారం పసుపు గవ్వలు రాలిపడుతున్నవి. అలా రాలిన మామిడి చెట్టు మీదనే నేనున్నానని గుర్తించండి. కలలో చెప్పి మాత అదృశ్యమైంది. ఆ మరుసటి రోజు నుండి ఆ మామిడి చెట్టు గుర్తింపు కోసం దేశ్ముఖ్ తిరగడం ప్రారంభించాడు.
ఒక పశువుల కాపరి పిల్లవాని ద్వారా ఆ మామిడి చెట్టు గుర్తింపబడింది. కొద్ది కాలం పాటు ఆ మామిడి చెట్టును ఏం చేయాలనే ప్రశ్న తనకు ఉత్పన్నమైంది. బోధన్ దేశ్ముఖ్కు గల సందేహాన్ని తీర్చటం కోసం మాత మళ్ళీ ప్రత్యక్షమైంది. కందకుర్తి సంగమ క్షేత్రంలో దేవపాఠకుడనే వేద బ్రాహ్మణుడు త్రయంబకేశ్వర్ నుండి వచ్చి ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి నా ప్రస్తావన గురించి ప్రార్థించు. ఇలా చెప్పి మాత అదృశ్యమైంది. ఈ ఆదేశంతో దేశ్ముఖ్ గారికి చాలా ఆనందం కలిగింది. ఆయన వెంటనే కందకుర్తి సంగమం వద్దనున్న దేవపాఠక్ పూజారి వద్దకు తన దూతను పంపాడు. తన ఇంటికి రమ్మని కబురు చేశాడు. ఇక్కడ దేవపాఠక్ పూజారికి కూడా ఇలాంటి ఆదేశమే మాత ద్వారా లభించింది. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు నా ప్రాణ ప్రతిష్ఠ గావించి నన్ను పూజిస్తూ ఇక్కడే ఉండిపో. ఇలా దేవపాఠక్ పూజారికి మాత ఆదేశించింది. మాత ఆజ్ఞతో ఆ పూజారి బోధన్కు చేరుకున్నాడు. మాత మందిర నిర్మాణం, ప్రాణప్రతిష్ఠ అన్నీ హరిద్రా నది తీరంలో వెంటనే జరిగిపోయాయి. రేణుకామాత ప్రేరణతో దేశ్ముఖ్ గారి భవంతి దగ్గరే మహల్ లోపల రాళ్లతో మందిరం నిర్మించి అందులో దేవీ విగ్రహ ప్రాణప్రతిష్ఠ చైత్రశుద్ధ చతుర్దశి నాడు జరిగింది. అందువల్ల ప్రతి సంవత్సరం ఆ రోజున అమ్మవారి ఉత్సవాలు జరపబడతాయి. హరిద్రా నది దగ్గరలో గల మామిడి చెట్టు బోదెల నుండి ఎల్లమ్మదేవి పుట్టిందట. బోదెల నుండి పుట్టిన స్థలం కాబట్టి బోధన్ అనే పేరు వచ్చిందని చెబుతారు. అంతేగాక విశ్వపాల రాజు దేవిని ఇక్కడికి తెచ్చిన కారణంగా ఈ దేవి పేరు విశ్వపాలిని అని కూడా ప్రసిద్ధికెక్కింది. ఇక ఈ ఆలయ స్థల పురాణం మరియు ఇక్కడ జరిగే నిత్య పూజలు, ఇంకా ఆయా పర్వదినాల్లో జరిగే ఉత్సవాలు మున్నగు అంశాల గురించి ఈ ఆలయ అర్చకుడు జయంత్ కుమార్ పాఠక్ గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జయంత్ కుమార్ పాఠక్ గారు. శ్రీమాత్రే నమః. శ్రీ రేణుకామాతాయ నమః. నమో దేవై మహాదేవ్యై శివాయ సరసన్నమః. నమః ప్రకృతై భద్రాయ నియతః ప్రణతా స్మతాం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. నా పేరు జయంత్ కుమార్ పాఠక్ అండి. నేను ఇక్కడ ఎల్లమ్మ గుడిలో వంశపారంపర్య పూజారిగా ఉన్నాను. మా పూర్వీకులు దేవపాఠక్ ద్వారా ఈ అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన చేయబడింది. మేము ఇప్పుడు మాది 9వ తరం అండి. అయితే బోధన్కి పశ్చిమ దిశలో నాగన్పల్లి అనే ఊరు ఉంటుంది. దానికి యువతల హరిద్రా నది అని పశువాగ్ అంటారు. ఇప్పుడు నది యొక్క తీరంలో మొదట ఎల్లమ్మ మాత గుడి ఉండేది. చాలా ఏళ్ల క్రితం బోధన్ని ఏకచక్రపురంగా పిలిచేవారు. అయితే ఏకచక్రపురాన్ని విశ్వపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. అయితే ఆయన పరమదేవి భక్తుడు. ఆయన ప్రతి మంగళ శుక్రవారాల్లో ఇక్కడ బోధన్కి దాదాపు 220 కిలోమీటర్ దూరంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్న మాహూర్ అనే గ్రామానికి వెళ్ళి వచ్చేవాడు. అయితే ఆ మాహూర్ అనేది 18 శక్తిపీఠాలలో ఒకటి. అయితే ఆ విధంగా ఆయన చాలా రోజులు దేవి దర్శనానికి కొరకు వెళ్ళేవాడు. అయితే ఆయన వృద్ధుడైన తర్వాత ఆయనకు వీలు కాలేదు. అయితే అప్పుడు ఆయన మాహూర్కి వెళ్ళి దేవి ముందు ఒక ప్రస్తావన పెట్టినారు. అమ్మ, నేను ఇప్పుడు వృద్ధుడైనందువల్ల మీ దర్శనంకు రాలేకపోతున్నాను, కాబట్టి మీరే మా బోధన్ ఊరికి వచ్చి మా ఊరిలోనే మీరు నివాసం ఏర్పించుకోవాలని ప్రార్థన చేశాడు. అయితే ఆ ప్రార్థనను మన్నించి కాళికా పరశురామ సహిత ఎల్లమ్మ విగ్రహాన్ని ఇక్కడ బోధన్లో ఈ హరిద్రా నది పశువాగ్ అంటారు. దాని ఒడ్డున పెద్ద భవ్యమైన ఆలయం ఉండేది. ఆ నిత్య పూజలు అర్చనలు జరిగేవి. అయితే కాలక్రమేణా ఆయన పరమపదించిన తర్వాత ఆ మందిరంలో పూజలు ఆగిపోవడం వల్ల అక్కడి నుంచి దేవి అదృశ్యమై ఆ నది ఒడ్డుననే ఇక్కడి దేశ్ముఖ్ గారి మామిడి తోట ఉండేది. ఆ మామిడి తోటలో ఒక వృక్షంలో దేవి అదృశ్యమై తన నివాసం ఏర్పరచుకున్నారు. అప్పుడు అయితే ఆ కాలంలోనే పాండవులు ఇక్కడ వచ్చినట్టు ఏకచక్ర మహాత్మ్యంలో తెలుపబడింది. ధర్మరాజు ఒక దేవి యొక్క ఒక స్తవనం చేసినాడు, దుర్గా స్తోత్రం అంటారు. తర్వాత భీముడు పరశురాముడి స్తోత్రాన్ని పఠించినట్టు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అయితే ఇట్లా చాలా ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళా లోక కళ్యాణం కొరకు భక్తుల కోరికలు తీర్చడానికి
దేవి మళ్ళా ప్రత్యక్షమని దేవికి కోరిక కలిగి అప్పుడు ఇక్కడ స్థానిక దేశపాండే గారి స్వప్నంలో కనిపించి ఇట్లా తన కోరికను వెల్లడించింది. అయితే దానిని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని దినాల తర్వాత జగదంబ మాత ఇక్కడ దేశ్ముఖ్ గారు ఆయన కలలో కల్పించి ఇట్లా తన ప్రత్యక్షమని కోరికను ప్రకటించింది. అయితే దేశ్ముఖ్ గారు చాలా పరమ భక్తులు. అయితే ఆయన ఈ స్వప్నం గురించి ఆలోచించేవాడు. మొదటి స్వప్నంలో పెద్దగా ఆయనకు చెప్పుకోదగ్గ స్పష్టత కనపడలేదు. తర్వాత మళ్ళా మనస్ఫూర్తిగా ప్రార్థించి స్వప్నం యొక్క అర్థం తెలుపమని ప్రార్థించి ఆ ఇంటి పూజాగృహం ముందే ఆయన నిద్రించారు. రాత్రి మళ్ళీ స్వప్నం వచ్చిన తర్వాత నేను అయోధ్య తీరంలో మామిడి చెట్టుపై నివసిస్తున్నాను. ఆ మామిడి వృక్షం నుండి పసుపు గవ్వలు ప్రతి మంగళ శుక్రవారం రాడుతున్నవి. అలా రాడిన మామిడి చెట్టుని నా యొక్క నివాస స్థానంగా గుర్తిందని చెప్పడం జరిగింది. రెండవ దినం నుండే మామిడి చెట్టు కొరకు వెతకడం ప్రారంభించారు. అయితే ఒక పశువుల కాపరి ద్వారా ఆ చెట్టును ఉనికిని వాళ్ళు తెలుసుకున్నారు. అయితే తాను మళ్ళా దేవికి ప్రస్తావన పెట్టారు. మాకు ఈ మంత్రాలు వగైరా ఎక్కువ తెలియవు కాబట్టి ఎట్లా మీ ప్రతిష్టాపన ఎలా చేయాలని ఒక ప్రస్తావన పెడితే మళ్ళా ఆయనకు స్వప్నంలో కనబడి మాత ఇక్కడ మా పూర్వీకులు దేవపాఠకని గోదావరి ప్రదక్షిణ చేస్తూ ఇక్కడికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందకూర్తి త్రివేణి సంఘం దగ్గరకు వచ్చారు. వాళ్ళ ద్వారా నా యొక్క ప్రతిష్టాపన చేయించండి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కందకూర్తిలో హరిద్రా నది, మంజీరా నది, గోదావరి నదిలో త్రివేణి సంగమం ఉన్నది. అది దానికి పుష్కరాలు కూడా జరుగుతాయి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి. అయితే అక్కడ దేవపాఠక్ గారు ఉన్న విషయం తెలుసుకొని దేశ్ముఖ్ గారు వారిని సంప్రదించి వారి ద్వారా దేవి యొక్క ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే ఆ రకంగా ఆ మామిడి చెట్టును అఖండమైన మామిడి చెట్టు 3 విగ్రహాలు తయారు చేసి రేణుకామాత, పరశురాముడు, కాళికాదేవి విగ్రహాలు తయారు చేసి దేశ్ముఖ్ గారి ఇంటిలోనే ప్రతిష్టాపన చేయడం జరిగింది. ధన్యవాదాలండి. భక్తులు హరిద్రా తీర్థంలో స్నానం చేసిన తర్వాత మందిరాన్ని దర్శిస్తారు. ఈ హరిద్రా తీర్థం చాలా పుణ్యప్రదమైనది. శ్రీ రేణుకామాత విగ్రహం మామిడి చెట్టు చెక్కతో చేయబడింది. మామిడి చెట్టు నుండే మాత ఉద్భవించింది. చతుర్భుజమూర్తిగా 2 కుడి చేతుల్లో ఖడ్గము, డమరుకం ఉన్నాయి. 2 ఎడమ చేతుల్లో పానపాత్ర మరియు త్రిశూలం ఉన్నాయి. పద్మాసనములో కిరీటధారణ చేసి కూర్చున్న విగ్రహం. కిరీటంలో సూర్య చంద్ర చిహ్నాలు ఉన్నాయి. శిరస్సుపై శేష ఛాయ ఉంది. అమ్మవారికి కుడివైపున పరశురాముని విగ్రహం చేతులు జోడించి నిలబడి ఉంది. ఎడమవైపు కాళీమాత విగ్రహం ఒక చేత్తో ఖడ్గం, మరో చేత్తో కమలం ధరించి నిలబడి ఉంది. భవానీమాత విగ్రహం అలంకారాలతో వస్త్రంతో కప్పబడి పూర్వాభిముఖంగా ఉంది. శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ. భక్తులు మొదట పసుపు కుంకుమల మిశ్రమం అంటే భండారును దేవికి సమర్పించి పూజించాలి. మందిరంలోని సభా మంటపంలో కుడివైపున తుల్జా భవానీ శిలా విగ్రహం ఉంది. శ్రీ రేణుకామాత దర్శనం తర్వాత సభా మంటపానికి వచ్చి తుల్జా భవానీని దర్శనం చేసుకోవాలి. తుల్జా భవానీ మాత ముందున్న చిన్న కుండలోని నీటిని కళ్ళకు అద్దుకోవాలి. ఆ పిదప మంటపం ముందున్న పాదుకులకు ప్రదక్షిణ చేసి ప్రణమిల్లాలి. ఇలా చేసిన ప్రదక్షిణ జగదాంబ మాతకు చేసినట్లే. రేణుకా ఎల్లమ్మని స్వయంగా పార్వతీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. ఆమెకు బోనాలు సమర్పించి మొక్కుకుంటారు. బోనాలలో భాగంగా ప్రత్యేకంగా ఉల్లిగడ్డలు, పేలాలు నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారి గర్భగుడికి ఎదురుగా కనబడే వేప చెట్టు, దాని కింద పుట్ట, జంటనాగుల దేవాలయం, వేప చెట్టుకు కట్టే ముడుపులు అతి ముఖ్యమైనవి. ఇక్కడే గాజులు కూడా ముడుపులుగా కడతారు. వ్యాపారం, సంతానం, ఆరోగ్యం కోరుతూ కొబ్బరికాయలను ముడుపులుగా కడతారు. అమ్మవారి బొట్టును ధరిస్తే
చాలా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. పాదుకల ముందు నరసింహస్వామి చిన్న గుడి కూడా ఉంది. ఆ గుడి వెనుక పెద్ద రావి చెట్టు ఉంది. నరసింహస్వామిని ప్రార్థిస్తూ మాత దర్శన ఫలాన్ని అందించమని కోరాలి. అలా మాత మొదటనే నరసింహస్వామికి మాట ఇచ్చింది. అందువల్ల ఇక్కడ నరసింహస్వామి దర్శనం చాలా ప్రముఖమైంది. శ్రీ రేణుకామాత మందిరానికి వచ్చే భక్తులు ఈ విషయాన్ని తెలుసుకొని మందిర దర్శన కార్యక్రమాన్ని పాటించాలి. తద్వారా తమ మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐ జగదంబ కదంబవన ప్రియవాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైతవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే హయరణ మర్మర శాత్రవదోర్ధుర దుర్జయ నిర్జయ శక్తి భృతే చతుర విచార ధురీణ మహాశివదూత కృత ప్రమథాధిపతే. శ్రీ రేణుకామాత పూజ ప్రతిదినం 2 పూటలా జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రాతఃకాల పూజ హారతి జరుగుతుంది. పూజ చివర హారతి ఇచ్చే పద్ధతి ఉంది. పూజ సమయంలో శ్రీ సూక్తంతో అభిషేకం జరుగుతుంది. తర్వాత వస్త్రాలంకరణ చేయబడుతుంది. సోమవారం శ్వేత వస్త్రాలు, మిగిలిన దినాల్లో వివిధ వర్ణాల వస్త్రాలు ధరింపజేస్తారు. ప్రతి పౌర్ణమి నాడు పసుపు రంగు వస్త్రాలు, పసుపు బొట్టుతో మాత అలంకరింపబడుతుంది. ఉదయకాలపు హారతి నుండి మొదలుకుని రాత్రి హారతి వరకు ధూప దీప ఏకహారతి, నైవేద్యం, పంచహారతి జరుగుతుంది. రాత్రి పవలింపు సేవ జరుగుతుంది. తరువాత పాదసేవ జరుగుతుంది. పాదసేవ, పవలింపు సేవకు ఇక్కడ ప్రత్యేకత ఉంది. హారతి తరువాత భక్తులకు ప్రసాదం ఇవ్వబడుతుంది. మాత మందిర ప్రాంగణంలో మాత పాదుకలకు సంబంధించి శిలామూర్తులు ఉన్నాయి. పాదుకల ప్రక్కనే ధ్వజస్తంభం ఉంది. ప్రాంగణంలో ఒక అశ్వత్థ రావి వృక్షంతో పాటు తులసి మొక్కల బృందావనం ఉంది. చైత్ర శుద్ధ చతుర్దశి రోజు జగన్మాత స్థాపనోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చైత్ర శుద్ధ ప్రతిపద నుండి త్రయోదశి వరకు 13 రోజులు మాత మూర్తిని ప్రక్కనున్న రంగమహల్ అనే గదిలో ఉంచి రంగులు వేస్తారు. 13 రోజులు మాత నిద్రావస్థలో ఉన్నట్లు భావింపబడుతుంది. ఈ 13 రోజులు దుర్గామాత మూర్తిని, నాగదేవతను, ఆభరణాలను మాత సింహాసనంపై ఉంచి పూజలు చేస్తారు.
రేణుకామాత దర్శనానంతరం భక్తులు ఈ ఉపదేవతల్ని దర్శించుకుంటారు. జంటనాగుల విగ్రహాకృతుల సమక్షంలో భక్తులు నారీకేలాన్ని సమర్పిస్తారు. మొక్కుబడుల సందర్భంలో ఆషాఢమాసంలో రేణుకా ఎల్లమ్మ వారికి బోనాలు సమర్పిస్తారు. జగన్మాత దర్శనానికి కేవలం తెలంగాణ నుండి మాత్రమే కాక మహారాష్ట్ర, విదర్భ ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. భక్తులు సభక్తికంగా మొక్కులు తీర్చుకుంటూ తమ మనోభిష్టాన్ని విన్నవించుకుంటారు. నా పేరు గంగాధరు, మాది ప్రాపర్ బోధను. ఇక్కడ ఎల్లమ్మ గుడి చాలా ప్రసిద్ధమైంది. కానీ నేను ఊహ తెలిసి నుంచి దాదాపు 50 years నుంచి అమ్మవారి దర్శనానికి వస్తాను. కాకపోతే ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళ ఇలవేల్పు కూడా అమ్మవారే సుప్రసిద్ధమైన క్షేత్రం ఎల్లమ్మ గుడి. చిన్నప్పటి నుంచి వస్తానుంటాను. 50 years బ్యాక్ ఎవ్రీ సండే వస్తాను. కాకపోతే మా ఇంటి దేవుడు కూడా ఎల్లమ్మనే. ఇక్కడ మేము మా వంశం వాళ్ళంతా ఎల్లమ్మ బట్టలు కుట్టేవారు. నడుస్తూనే ఉంది ఇప్పటికి కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు గీతాంజలి. మాది బీర్కూర్ మండల్ కిష్టాపూర్ గ్రామం నుండి. బోధన్ పట్టణంలో ఎల్లమ్మ గుడి అనే దేవాలయం ఉంది, చాలా ఫేమస్. మేము ప్రతి ఏడు వస్తూనే ఉంటాము. ఇక్కడ నవరాత్రుల టైం చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రైడే, సండే, ట్యూస్డే అమ్మవారికి ప్రత్యేక పూజలు నడుస్తూ ఉంటాయి. చాలా మంది భక్తులు వస్తారు. పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. విజయదశమి నాడు ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. ఇక్కడ ఎల్లమ్మ దేవాలయం చాలా స్పెషల్. అండ్ ఇక్కడ పవర్ఫుల్ గాడ్, అనుకున్న కోరికలు ప్రత్యేకంగా నెరవేరుతాయి. మేము ప్రతి ఏడు వస్తూనే ఉంటాము. ప్రతి మాసంలో కూడా వస్తూ ఉంటాము. ప్రత్యేకలు రాగలరని విచ్చేస్తూ కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. नमस्ते, मेरा नाम है मनीष कुलकर्णी. मैं और मेरी मिसेस अंजलि हम दोनों थाने से आए हैं. यल्लम्मा देवी बोधन ये हमारी कुलदेवी है और वैसे भी हम बहुत साल से यहाँ आते हैं, लेकिन कोरोना की वजह से पिछले 5-6 साल में आए नहीं थे. 2019 में आए थे, उसके बाद में आज ही आए हैं. लेकिन हर साल में या 2 साल में एक बार आके जाते हैं, दर्शन करते हैं, अभिषेक करते हैं. हमको बहुत अच्छा लगता है क्योंकि हमारी ये कुलदेवत है. देवी का महिमा बहुत अच्छा है, हमको बहुत अच्छा लगता है. फिर यहाँ पे एक दिन रुकने के बाद हम वापस चले जाते हैं. శ్రీమాత్రే నమః. నా పేరు సిద్ధు స్వామి. మాది బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామం నుంచి ప్రతి నెలకో 6 నెలలకో సంవత్సరంకో అమ్మ పిలుపు మేరకు ప్రతి సంవత్సరంలో కొన్ని రోజులు వస్తూనే ఉంటాం అమ్మవారి దగ్గరికి. ఇక్కడ ఎల్లమ్మ దేవాలయము, రేణుకామాత మందిరం అని కూడా అంటారు. ఇక్కడ బోధన్ పట్టణంలో చక్రేశ్వర ఆలయం దగ్గరలో రేణుకామాత మందిరం అని ఉంటుంది స్వామి. చాలా పవిత్రమైన దేవాలయం. అమ్మ ఆజ్ఞ ఎలా ఉంటుంది అంటే, ఒక్కసారి వచ్చిపోయినావు అంటే ప్రతిసారి మనకు ఏ విధంగా పిలుచుకోవాలో అమ్మ ఆ విధంగా పిలుచుకుంటుంది. అలాగే అమ్మ మహిమలు చాలా బ్రహ్మాండం. ఒక్కసారి మొక్కుబడి మొక్కావంటే అది తప్పకుండా నెరవేరుతుంది. అమ్మ మహత్యం చాలా బాగుంటుంది. ఇక్కడ భక్తజనులు కూడా ప్రతి శుక్రవారము, ఆదివారము, మంగళవారము చాలా రష్ వస్తుంది. వివిధ గ్రామాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, చాలా రాష్ట్రాల నుంచి వస్తారు ఇక్కడికి. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ముంబై నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. అమ్మవారికి చాలా భక్తులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఒక్కసారి అమ్మవారి మహిమ తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ బోధన్ పట్టణంలో ఎల్లమ్మ గుట్ట దేవాలయం ప్రతి ఒక్కరు విచ్చాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఓం శ్రీమాత్రే నమః. జగన్మాతకు చాలామంది భక్తులు ఒడి నింపుతారు, కేశఖండనం చేస్తారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు, నైవేద్యానికి పదార్థాలిస్తారు, కుంకుమార్చన చేస్తారు, పసుపు కుంకుమల బొట్లు పెడతారు, పుష్పమాలలతో ఊయల చేస్తారు, బొమ్మలు కడతారు, గంటలు కడతారు, దేవి నేత్రాలు చేసి పెడతారు, దీపంలో నూనె పోస్తారు, పూలమాలలు, బండారు వేస్తారు, వస్త్రాలు, చీర, రవిక సమర్పిస్తారు, బ్రాహ్మణులకు, బీదలకు భోజనం పెడతారు. ఇలా వివిధ సమర్పణలుంటాయి. మహిమగల తల్లి రేణుకా ఎల్లమ్మ. అందుకే భక్తులు తమ ఇంట ఏ శుభకార్యం తలపెట్టినా తొలి పిలుపు ఈ రేణుకమ్మకే. శుభకార్య నిర్వహణలు భక్తులు ముందుగా అమ్మవారికి చీర, సారల్ని సమర్పించి అమ్మవారి దివ్యానుగ్రహాన్ని అందుకుంటారు.
దుఃఖం, దుర్మార్గం, దుర్గతి, దుష్టత్వాల్ని దూరం చేసే శక్తి స్వరూపిణి రేణుకా ఎల్లమ్మవారు. మాటకి మనసుకి అందని అనిర్వచనీయ పరబ్రహ్మ స్వరూపమే ఈ శక్తిమాత. ఈ శక్తి సంధాత్రి దర్శనం సకల సన్మంగళదాయకం. ఓం శ్రీ మాత్రే నమః. మా పాడి పంటల్ని పైలంగా చూసేవు, మా పిల్ల పాపల్ని క్షేమంగా చూసేవు, ఇంటిల్లి పాదిని సల్లంగా చూసేవు, ఎల్లమ్మ ఎంత గొప్ప తల్లివే మా ఎల్లమ్మ, ఏ తీరు నిన్ను గొల్తుమో మా ఎల్లమ్మ, మండపాన పూజలు మా ఎల్లమ్మ, దండిగా నీకు చేద్దుమో మా ఎల్లమ్మ, ఇది ఈనాటి కార్యక్రమం. వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు. నమస్కారం.